దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లైవ్ కార్యక్రమాన్ని చేయడానికి ప్రభు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని బట్టి మేము ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు సూటిగా దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన భారతదేశంలో ఎక్కువ శాతం కొన్ని సంవత్సరాల నుండి ఇంచుమించుకు ఒక 5-6 సంవత్సరాల సుమారు నుండి మత మార్పిడి అనేటువంటి ఒక నింద ప్రస్తుత క్రైస్తవ్యం మీద, సేవకుల మీద, పాస్టర్స్ మీద, చర్చిలు ఎక్కడంటే అక్కడ ఈ నింద అనేది ఈ భారతదేశంలో కొంతమంది మోపడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సంఘాలని పాడు చేయటం, చర్చిల్ని తగలబెట్టడం, పాస్టర్స్ కనిపెడితే కొట్టడం, సభలు పెట్టుకుంటే పర్మిషన్ లేకుండా చేయటం, గ్రౌండ్స్ పర్మిషన్ లేకుండా చేయటం, మైకులు పర్మిషన్ లేకుండా చేయటం, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మన దేశంలో కొన్ని జరుగుతున్నాయి. అయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమైనటువంటి హిందువు ఎప్పుడు కూడా ఇలా చేయడు. నిజమైనటువంటి హిందువు తన ధర్మాన్ని నమ్మకంగా పాటిస్తాడు. నిజమైన హిందువు ఎవడి జోలికి వెళ్ళడు. వాడికి తెలుసుకున్నటువంటి ధర్మం, వాళ్ళు తెలిసినంతట్లోనే వాడి ధర్మాన్ని వాడు పూజించుకుంటాడు. వాడి ధర్మాన్ని వాడు పాటిస్తూ ఉంటారు. నిజమైనటువంటి హిందువు చేసే పని కూడా చాలా నిష్టగా ఉంటుంది. ఎంత నిష్ట అంటే తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలు లేచి చన్నీళ్ళతో స్నానం చేసి వాడు చక్కగా తన ధర్మాన్ని నెరవేరుస్తాడు. 5 దాటితే రాక్షస స్నానమని వాళ్ళ గ్రంథంలో ఉంటుంది కనుక వాళ్ళ హైందవ మతాన్ని చాలా నిష్టగా పాటించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, ఏ మతం జోలికి వెళ్ళరు, ఏ పాస్టర్ జోలికి వెళ్ళరు, ఎవరి జోలికి వెళ్ళరు. భారతదేశం వాళ్ళందరినీ కూడా వాళ్ళు సమానంగానే ప్రేమిస్తారు. వాళ్ళ గ్రంథాన్ని వాళ్ళకి న్యాయం చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు క్రైస్తవం మీద పడి ఏడుస్తున్నది హైందవులు కాదు, హైందవ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది దొంగలు అన్నమాట. కొంతమంది స్వార్థపరులు, డబ్బు కావాలి, కష్టపడి పనిచేయడం మానేశారు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందులో కూర్చొని మేము హైందవ ధర్మాన్ని కాపాడుతున్నామని లక్షలు పోగు చేసుకుంటూ, కోట్ల ఆస్తులు సంపాదించుకుంటూ లగ్జరీ జీవితాన్ని అనుభవించడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకుందో ఒక టీం ఉందన్నమాట. మన భారతదేశంలో కొన్ని టీములు ఉన్నాయి. ఈ టీంలు ఏం చేస్తున్నాయంటే హైందవ పేరు చెప్పి, ధర్మం పేరు చెప్పి అమాయకులైనటువంటి హైందవుల్ని రెచ్చగొట్టి, రాజకీయ నాయకులను రెచ్చగొట్టి మొత్తం మన ధర్మం ప్రమాదంలో పడిపోయింది, హైందవం మొత్తం ప్రమాదంలో పడిపోయిందని చెప్పేసి మత మార్పిడులు జరిగిపోతున్నాయి, మనం ఆపకపోతే ప్రమాదం జరిగిపోతుందని చెప్పి మరి క్రైస్తవుల మీద దాడి చేసి ఒక గుంపు అనేది ఉంది. అది నిజమైనటువంటి హైందవులకు సంబంధించిన వాళ్ళు కాదళ్ళు. నిజమైనటువంటి హైందవుడు తన భక్తిని చేసుకుంటాడు, తన యొక్క మార్గాన్ని తాను చూసుకుంటూ ఉంటాడు. అయితే ఈరోజు క్రైస్తవ్యం మత మార్పిడి చేస్తుందా? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడైనా మత మార్పిడి చేశాడా? ఆయన జీవించినటువంటి జీవితంలో ఒకే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత మార్పిడి అన్నటువంటి వాళ్ళకి చిప్పు పగిలిపోయేటువంటి సమాధానం బైబిల్ గ్రంథంలో ఉంది. జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఒక గొప్ప ప్రసంగం చేశాడు ప్రభు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు మొట్టమొదటిగా 70 మంది శిష్యులు. ఈ 70 మంది శిష్యుల్లో ప్రభు అనుకున్నాడు, చాలా అద్భుతకరమైనటువంటి జనాలు వస్తున్నారు, మంచిది, చాలా సంతోషం అనుకునేలోగా అసలు ఏంటి వీళ్ళని వేరదాం, ఎంతమంది నిలబడతారని చూసినప్పుడు ఆయన శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడని ప్రభు ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చేసిన వెంటనే అంచుమించుకి అందులో 58 మంది యేసుక్రీస్తుని వెంబడించలేదు. వారు వెళ్ళిపోయారంటండి. 66 వచనంలో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదవండి. ఈ లేఖనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే 58 మంది పారిపోయారో వాళ్ళు ఇంకెప్పుడు కూడా ప్రభుని వెంబడించలేదు. అప్పుడు ప్రభు ఏమనాలి? అరే, మిమ్మల్ని నమ్ముకుని బ్రతుకుతున్నాను, మిమ్మల్ని మతం మార్చాలని నేను నా ఎదుగు తీసుకు తెచ్చుకున్నాను, మిమ్మల్ని గాడిలు చేసి మోసగించి నా వైపుకి తిప్పాను, మీ 50 మంది కూడా వెళ్ళిపోతుంటే నా బ్రతుకమైపోద్ది అనాలా? వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి అడ్డు చెప్పగా ఆయన ఏమీ మాట్లాడలేదు. మిగతా 12 మంది దగ్గరికి వెళ్ళి 70 మందిలో 12 మంది ఉన్నారు.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే మీరు కూడా వెళ్ళిపోతే ఇక నేను ఒంటరి అయిపోతున్నా, బ్రతికేమైపోద్దని ఆయన ఎక్కడ కూడా మాట్లాడకుండా వాళ్ళు ఏమన్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారని అడిగాడు. మతం మార్చేటువంటి ప్రభువు అయితే, మత మార్పిడి చేసేయడానికి వచ్చినటువంటి ఆయన అయితే ఆ 12 మందిని మీరు కూడా వెళ్ళిపోతారని అడిగి అవసరం ఏముంది? ఆ 12 మంది కూడా నీవే నిత్య జీవము కలిగిన వాడువు, నీవే మహిమగల దేవుడువు, దేవుని కుమారుడు అని చెప్పి ఆయన ఎందుకు విశ్వసించి ఆయన్ని వెంబడించారు. నేడు క్రైస్తవ్యం చేస్తుంది కూడా ఇదే. సత్యాన్ని ప్రకటిస్తున్నారు, దేవుడిచ్చినటువంటి ధర్మాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, దేవుడిచ్చినటువంటి సువార్తను ప్రకటిస్తున్నారు. ఏ క్రైస్తవుడి దగ్గరికైనా వెళ్ళి బలవంతంగా మార్చారని కానీ, బలవంతంగా బాప్తీసం ఇచ్చారని కానీ ఒక్కడి చేత చెప్పించగలరా? ఒక్కడి చేత కూడా మీరు చెప్పించలేరు. కారణం ఏంటి తెలుసా? ఇది మీకు తెలుసు. అయితే దీని మీద ఎందుకు పడి ఏడుస్తున్నారనంటే, మీకు డబ్బులు కావాలి, మీకు పని చేయడానికి, కష్టపడి పని చేయడానికి మీకు మరి జీవితం లేదు కాబట్టి మీరు ఇలాగా క్రైస్తవం మీద లేదు ఇంకో మతం మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, పాస్టర్స్ మీద పడేడిస్తే డబ్బులు వస్తాయి కదని చెప్పి ధర్మం పేరు చెప్పుకుని, కాపాడుతున్నామని పేరు చెప్పుకుని ధర్మం కాపాడటం అంటే అర్థం ఏంటంటే, మీకు ఇచ్చినటువంటి గ్రంథాలు, మీకు ఇచ్చినటువంటి వేదాలని మీ ప్రజలకు తెలియజేయాలి. పాపములో శాపములో పడిపోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు విడిపించండి. మీ ధర్మములో ఏం చెప్తుందో అది ప్రకటించండి. త్రాగులు మానిపించండి, వ్యభిచారాలు మానిపించండి, దొంగతనాలు మానిపించండి. ఇదేమీ చేయకుండానే క్రైస్తవ సంఘాల మీద పడి, పాస్టర్ల మీద పడి ఏడ్చేటువంటి ఈ మత శక్తులకి హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసా? ఇది మత మార్పిడి అనుకుంటున్నారు కానీ ఇది మీకు తెలుసు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కడు కూడా మనసు మార్చుకుని ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఈ రోజున మీరు బాప్తీసం పొందగలరా? మతాలు మారుస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బాప్తీసం పొందగలరా? మా సంఘాలకు వచ్చి, మా చర్చిలకు వచ్చి మీరు బాప్తీసం పొందగలరంటే పొందలేరు. ఎందుకని? మీ మనసు ఒప్పుకోదు. మరి మీలాంటి కాదు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా. అయితే వాడు మనసు మార్చుకుని స్వార్థను విని, వాడు పాపమును ఒప్పుకుని, నేను ఎంతగా చెడిపోయి ఉన్నాను, ఎంతగా నాశనమైపోయి ఉన్నానో ఆ సువార్త విని తన బ్రతుకును మార్చుకుని దేవుని వెంబడిస్తున్నాడు తప్ప, వాడు మతం మార్పిడిగా మతి మార్పిడి జరిగింది, వాడు మనసు మార్పిడి జరిగింది. నిజంగా మీరు ధర్మాన్ని కాపాడుతున్న, ధర్మాన్ని ప్రకటిస్తున్న వాళ్ళు ఎంతమంది తాగుబోతులు మార్చారు, ఎంతమంది వ్యభిచారులు మార్చారు, ఎంతమంది దొంగలు మార్చారు, ఎంతమంది హత్యలు చేసే వాళ్ళు మార్చారు మీరు. కానీ క్రైస్తవ్యంలో త్రాగుడు మారినోళ్ళు మారు మనసు పొందడం లేరా? హత్యలు చేసి మారు మనసు పొందడం లేరా? మానభంగాలు చేసి, భయంకరమైనటువంటి హత్యలు చేసి, భయంకరమైనటువంటి దొంగతనాలు చేసి క్రీస్తుని అంగీకరించి నిజమైన మానవ బ్రతుకు జీవిస్తున్న వారు లేరా? అది ధర్మం అంటే. యేసుక్రీస్తు సత్యాన్ని స్థాపించడానికి వచ్చాడు, మతాన్ని కాదు. అది వెంబడిస్తున్నటువంటి సేవకులు, క్రైస్తవులు కూడా నేడు కూడా ప్రజలందరికీ కూడా సత్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇది గ్రహించినటువంటి నిజమైనటువంటి హైందవులు వారికి తెలుసు.